హే గైస్, ఈరోజు నేను మీకు ఒక పవిత్ర స్థలంలో అధునాతన సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన కొన్ని దృఢమైన ఆధారాలను చూపించబోతున్నాను. సాధారణంగా నేను మిమ్మల్ని ఒక పురాతన హిందూ దేవాలయానికి తీసుకెళ్తాను. కానీ ఈరోజు నేను హిందూ దేవాలయానికి కాదు, కర్ణాటక రాష్ట్రంలోని ఒక నదికి వెళ్తున్నాను. ఏంటి నదినా? అవును, ఇదే. మీరు చూడగలిగినట్లుగా ఈ నది ప్రవహిస్తోంది. అలాగే నది యొక్క రాళ్లపై వివిధ సైజులలో చెక్కబడిన చాలా లింగాలను మీరు చూడవచ్చు. ఈ అద్భుతమైన లింగాలను నేను మీకు తర్వాత చూపిస్తాను. కానీ ఈ వీడియోలో మాత్రం ఈ శిల్పాన్ని మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇది నిజంగా చరిత్రను మార్చే శిల్పం. దీన్ని చూడండి, ఇది ఏం చూపిస్తుంది? ఫస్ట్ చూడగానే అది ఒక యూఎఫ్ఓ లాగా కనిపిస్తుంది. మధ్యలో ఒక పెద్ద వృత్తం, దాని చుట్టూ చిన్న వృత్తాలు ఉన్నాయి చూడండి. కానీ మీరు చిన్న వృత్తాల సంఖ్యను లెక్కించినప్పుడు మాత్రమే ఏం జరుగుతుందో మీరు గ్రహించడం ప్రారంభిస్తారు. వాటిని కలిపి లెక్కిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మరియు 9. అవును, ఇవి సూర్యుని చుట్టూ తిరుగుతున్న 9 గ్రహాలు. అవును, మధ్యలో ఉన్న పెద్ద వృత్తం సూర్యుడు మరియు దాని చుట్టూ ఉన్నవి మన గ్రహమైన భూమితో సహా ఈ 9 గ్రహాలు చెక్కారు. 2006లో లిస్ట్ నుండి రిమూవ్ చేసే ముందు మన సోలార్ సిస్టంలో 9వ గ్రహం ఉండేదని గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ సూర్యుని చుట్టూ 8 గ్రహాలు మాత్రమే తిరుగుతున్నాయని చదువుతున్నారు. కానీ 20 సంవత్సరాల క్రితం సూర్యుని చుట్టూ 9 గ్రహాలు ఉన్నాయని అందరూ తెలుసుకున్నారు. ఇంతకీ 9వ గ్రహం పేరేంటి? ప్లూటో. కొన్నిసార్లు గ్రహం ఎక్స్ అని పిలుస్తారు. మీరు అడగవచ్చు, సూర్యుని మరియు 9 గ్రహాలు చెక్కడమే కదా, ఎందుకు అంత పెద్ద విషయంగా చేస్తున్నారని మీరు అడగవచ్చు. సూర్యుని చుట్టూ 9 గ్రహాలు ఉన్నాయని మనకెప్పుడు తెలుసు? అంతే కదా? కాదు. ప్లూటో 1930లోనే కనుగొనబడింది. అవును, ఇది 100 సంవత్సరాల కిందట కనుగొనబడింది. మరియు ఆ సమయంలో 1930లలో అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి మానవులు ఈ గ్రహం ఎక్స్ లేదా ప్లూటోను ఎలా కనుగొన్నారో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సో మనకు ప్లూటో గురించి 96 సంవత్సరాలు మాత్రమే తెలుసు. కానీ ఈ చెక్కడం చాలా శతాబ్దాల క్రితం జరిగింది. ఇది వేల సంవత్సరాల నాటివని స్థానికులు చెప్తున్నారు. కానీ పురావస్తు శాస్త్రవేత్తల సాంప్రదాయిక అంచనాల ప్రకారం కూడా ఈ శిల్పాలు 300 సంవత్సరాల కంటే పాతవి. ఈ సైట్ పేరు సహస్రలింగం మరియు వికీపీడియా పేజీ ఈ శిల్పాలు 1678 మరియు 1718 మధ్య సృష్టించబడ్డాయని స్పష్టంగా పేర్కొంది. కాబట్టి అవి కనీసం 3 శతాబ్దాల నాటివని తెలుస్తుంది. కాబట్టి 300 సంవత్సరాల క్రితం జీవించిన ఆదిమ శిల్పులకు సోలార్ సిస్టంలో అత్యంత సుదూర గ్రహమైన ప్లూటో గురించి ఎలా తెలుసు? కానీ పురాతన నిర్మాణదారులకు చాలా మంచి కంటి చూపు ఉండవచ్చు మరియు వారి కంటితో ప్లూటోను చూడగలిగారు కదా? కాదు. ప్లూటో చాలా దూరంలో ఉన్నందున ప్లూటోను మీ కంటితో చూడడం అసాధ్యం. అలా అని మీరు బైనాకులర్లను ఉపయోగించినా కూడా మీరు ప్లూటోను చూడలేరు. మీకు కొంత దృక్పథాన్ని ఇవ్వాలంటే సూర్యుడు మనకు చాలా దూరంలో ఉన్నాడు. అది భూమి నుండి దాదాపు 93 మిలియన్ మైళ్ళ దూరంలో ఉంది. సూర్యుడు మరియు భూమి మధ్య ఉన్న ఈ దూరాన్ని ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అని అంటారు. ప్లూటో గ్రహం మన భూమి నుండి 34 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. కాబట్టి ఇది సూర్యుడి నుండి మన దూరం కంటే 34 రెట్లు దూరంలో ఉంది. అయితే పురాతన నిర్మాణదారులకు ప్లూటో గురించి ఎలా తెలుసు? వారు ఎలాంటి పరికరాలను ఉపయోగించారు? సూర్యగ్రహం మరియు 9 గ్రహాలను స్టడీ చేయడానికి వారి దగ్గర ఎలాంటి టెక్నాలజీ ఉండేది? నా ఛానల్లో నేను కనుగొన్న విషయాలను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లో గ్రహాలు, నక్షత్రాలు అభివృద్ధి చెందిన ఖగోళ శాస్త్రం యొక్క శిల్పాలు ఉన్నాయి. ఇవి ఉండకూడదు అన్నట్లు అనిపిస్తుంది. రీసెంట్గా ఒక పురాతన ఆలయ గదిలో దాగి ఉన్న ఒక ఆర్చ్ను నేను మీకు చూపించాను. అది చాలా చంద్ర నక్షత్రాలను చూపిస్తుంది. ఈ నక్షత్ర సమూహాలను అద్భుతంగా వివరించారు. పురాతన నిర్మాణదారులు వీటిని ఎలా గమనించారు? అంత దూరంలో ఉండే ప్లూటో లాంటి మరుగుజ్జు గ్రహాన్ని కనుగొనడానికి అది మన సూర్యగ్రహం నుండి దాదాపు
34 రెట్లు దూరంలో ఉంది కదా. అలాంటిది కనుగొనడానికి వాళ్లకు వాస్తవంగా ఏ విధమైన పరికరాలు ఉండేవి? ఇప్పుడు ఒక క్షణం ఖగోళ శాస్త్రాన్ని పక్కన పెట్టండి. ఈ శిల్పాన్ని బాగా గమనించండి. వీళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేదని మీకు ఏమాత్రం డౌట్ ఉండకూడదు. నేను చెప్పేది ఏంటంటే ఈ పర్ఫెక్ట్ సర్కిల్స్ను వారు ఎలా చేయగలిగారు? ఇది ఖచ్చితంగా ఉలి మరియు సుత్తితో చేసిన పని కాదు. ఇలాంటి పర్ఫెక్ట్ సర్కిల్స్ ను తయారు చేయడానికి వారు ఏదో ఒక రకమైన రొటేటింగ్ మిషన్స్ ను ఉపయోగించారు. ప్రతి ఒక్కటి కేవలం 2 డైమెన్షనల్ సర్కిల్స్ మాత్రమే కాదు, వాటికి లోతు కూడా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి 3 డైమెన్షనల్ లా పర్ఫెక్ట్ అయిన సెమీ సర్కిల్. ఈ రోజు కూడా ఇలాంటిది సృష్టించడానికి మనం అడ్వాన్స్డ్ మిషన్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. మరియు ప్రతి వృత్తం ఒక వలయాన్ని, దాని చుట్టూ మందపాటి చుట్టుకొలతను ఎలా కలిగి ఉందో గమనించండి. జాగ్రత్తగా చూడండి. దురదృష్టవశాత్తు ప్రజలు ఈ అసాధారణ శిల్పాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. నిజానికి మీరు దాన్ని పక్కనే చూస్తే మీకు చాలా పెద్ద సర్కిల్ కనిపిస్తుంది మరియు అది పూర్తిగా హ్యాక్ చేయబడింది. వారు ఇక్కడ ఏం చూపించడానికి ప్రయత్నిస్తున్నారో మనకు తెలియదు. దానికి కొంత అధునాతన శాస్త్రీయ సమాచారం ఉందా? మరియు ఈ మానవ విద్వాంసం కారణంగా మనం దానిని కోల్పోయాము. అండ్ ఈ శిల్పం మానవ విద్వాంసాన్ని మాత్రమే చూడలేదు, ఇది నీటి ద్వారా ఎరోషన్ను కూడా చూసింది. అండ్ నా స్టేట్మెంట్ మీకు కన్ఫ్యూషన్గా ఉండవచ్చు. ఆ రాయి నీటి మట్టం కంటే చాలా ఎత్తులో ఉందని మీరు చూడవచ్చు, సరేనా? సో నీటి కోత అంటే నా ఉద్దేశం ఏంటి? కాదు, మీరు కొన్ని సంవత్సరాల క్రితం నాటి పాత చిత్రాలను చూస్తే అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 1 దశాబ్దం క్రితం చాలా శిల్పాలు నీటి అడుగున ఉండేవి. అండ్ ఇప్పుడు కూడా ఋతుపవనాలు ప్రారంభమై భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు ఈ శిల్పాలన్నీ నీటి అడుగునకు వెళ్తాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల నీటిపైన ఈ చెక్కడాలు కనిపిస్తున్నాయని వికీపీడియా చెప్తుంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల షాల్మలా నది గర్భంలో వేలాది శివలింగాలు కనిపిస్తున్నాయి అని అందులో ఉంది. కానీ ఈ రోజు కూడా సంవత్సరంలో కనీసం కొన్ని నెలలు ఈ శిల్పాలు నీటి అడుగున వెళ్తాయి మరియు ఈ శిల్పం శతాబ్దాలుగా కోతకు గురైంది. ఇది నిజమైతే మనం మాట్లాడుకోవాల్సినది ఇంకా చాలా క్రేజీ అయిన విషయం ఉంది. ఒకవేళ గత 10 సంవత్సరాలలో గ్లోబల్ వార్మింగ్ వల్ల నీటి మట్టం తగ్గిపోయిందని ఈ శిల్పాలు బయటపడితే దాని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే శతాబ్దాల క్రితం ఈ శిల్పాలన్నీ పూర్తిగా నీటి అడుగున ఉండేవి. నీటి ఉపరితలం నుండి చాలా అడుగుల లోతులో మునిగి ఉండేవి. కానీ మీరు నీటి అడుగున దేనైనా ఎలా చెక్కగలిగారు? మీరు ఎప్పుడైనా నీటి అడుగున ఎవరినైనా గుద్దడం లేదా తన్నడం లాంటిది ప్రయత్నించారా? వారిని బాధ పెట్టడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే వాటర్ డెన్సిటీ గాలి కంటే ఎక్కువ. అది మిమ్మల్ని చాలా డౌన్ చేస్తుంది. అందుకే మూవీ క్యారెక్టర్స్ ఎవరైనా తమపై కాల్పులు జరుపుతున్నప్పుడు ఎప్పుడు నీటిలోకి జంప్ చేస్తారు. ఎందుకంటే నీటిలో గుళికలు వేగాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల శరీరానికి తక్కువ నష్టం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎవరినైనా నీటి అడుగున గుద్దలేకపోతే అనేక శతాబ్దాల క్రితం నీటి అడుగున సాలిడ్ గ్రానైట్ పై చెక్కడం ఊహించుకోండి. వారు దాన్ని ఎలా సాధించారు? కానీ వారు ఏదో ఒక విధంగా అలా చేయగలిగినప్పటికీ వారు నీటి అడుగున పర్ఫెక్ట్ సర్కిల్స్ ను ఎలా చెక్కగలిగారు? ఈ పవిత్రమైన సహస్రలింగం స్థలంలో నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన వివరాలను కనిపెట్టాను. ఈ నదిలో చాలా హిడెన్ కర్వింగ్స్ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని నేను మెంబర్స్ ఓన్లీ సెక్షన్లో పోస్ట్ చేశాను. నాకు డీప్ డైవ్ అనే ఒక మెంబర్స్ ఓన్లీ కమ్యూనిటీ ఉంది. అక్కడ మేము ఇలాంటి పవిత్ర స్థలాల గురించి లోతైన విశ్లేషణ చేస్తాము. అండ్ నా దగ్గర ఇప్పటికే ఈ గేటెడ్ కమ్యూనిటీలో డజన్కు పైగా వీడియోలు ఉన్నాయి. సో దయచేసి ఈ సైట్ మరియు ఇతర సైట్ల గురించి మరింత తెలుసుకోవడానికి డీప్ డైవ్ కమ్యూనిటీలో చేరండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.